మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రాండ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి పుష్యమాసంలో వచ్చే పౌర్ణిమ, మనం చెప్పుకున్నదే పుష్యమీ నక్షత్రంతో ఏ రోజైతే పౌర్ణిమ మనకు వస్తుందో దానికి పుష్యమాసం అని పేరు. దీన్నే శూన్యమాసం అని కూడా, మనకు పుష్యమాసం అనేటప్పటికి శూన్యమాసం అని అందరికీ తెలుసు. ఈ పుష్యమాసంలోనే మనకి విశేషంగా ఈ యొక్క పెద్ద పండుగలు రావడం, వాటిని జరుపుకోవడం, ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే మనకి కొంత అంటే కొన్ని పురాణాల ప్రకారంగానే చూసుకున్నప్పుడు అసలు మనకి పౌర్ణిమ అనేది చాలా విశేషం. లక్ష్మీ ఆరాధనకు కానీ మనకి ఎక్కువగా ఎవరైతే లలిత కావచ్చు, లేకపోతే మనకి దుర్గ కావచ్చు, అమ్మవారి యొక్క ఆరాధనకి మనం పౌర్ణమి విశేషంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే సహజంగా పౌర్ణమి రోజు మనకి ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ ఇలాంటివి కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది. సహజంగా శూన్యమాసమైనా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి పూర్వం దాని ప్రకారంగానే చూసుకున్నప్పుడు కాస్త పండితులు చెప్పడం ఏంటంటే, ఈశాన వ్రతం అని చేస్తారు ఈ పుష్యమాసంలో, అంటే పౌర్ణమి రోజు. ఈశాన వ్రతము అంటే మధ్యలో ఈశ్వరుడికి సంబంధించిన పీటని వేసి 4 దిక్కులన 4 పీటలు వేయడం అనేది జరుగుతుంది. అయితే వేదికలు ఏర్పాటు చేయడం, వాటికి సంబంధించిన పూజ ఉంటుంది. ఆ పూజ చేసి వాళ్ళకి పరమేశ్వరుడు ప్రీతి కొరకే, పరమేశ్వరుడు కోసం చేసే వ్రతంగా దీన్ని చేయడము. అలాగే దీన్ని 5 సంవత్సరాలు చేస్తారని, అలాగే దీనికి సంబంధించి 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం మనం ఒక ఆవుని, ఒక ఎద్దుని దానం చేయడం, అలాగే 2వ సంవత్సరం 2 అంటే ఆవు దూడ, ఇలాగా మళ్ళీ ఎద్దు, ఇలా 5 సంవత్సరాల పాటు ఇలా సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇలా వీటిని దానం చేయడం అనేది జరుగుతుంది, పూజ చేసి చేస్తారు. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా మనకి ఇది కొంతమంది చేయడం అనేది జరుగుతుంది, అందరూ విశేషంగా చేయలేరు వీటిని. అయితే ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా చేసేది ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఆరాధన. అంటే ఇక్కడ మనకి లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పౌర్ణమి రోజు కానీ సంధ్యా సమయంలో మనకి ఈ లక్ష్మీ ఆరాధన లేదా లక్ష్మీ ప్రీతి కొరకై ఎవరైతే ఇంట్లో ఆవు నేతితో దీపం వెలిగిస్తారో, అంటే మనకి పిండి దీపాలు ఉంటాయి, అంటే మామూలు ప్రమిద దీపాలు అనేటప్పటికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. పిండి దీపాలు దొరుకుతాయి మనకి. ఆ పిండి దీపాలని అనేవి వెలిగించాలి. ఆ పిండి దీపాలను వెలిగించి లక్ష్మీ ఆరాధన అనేది ఈ పౌర్ణమి రోజు చేయాలి. అలాగే ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి శుభ్రంగా దైవార శుచి అయ్యి దైవారాధన చేసుకున్న తర్వాత ఉదయం పూటే మీకు దగ్గరలో అయినా గోశాల ఉంటే గోశాలకు వెళ్ళి గోవుకి ఏదైనా ఆహారాన్ని అనేది తినిపించాలి. అయితే ఆహారం అంటే ఏం పెడతాం? అరటిపళ్ళు, ఆకుకూరలు, లేదా ఏదైనా నవధాన్యాలు కలిపి నానబెట్టి పెట్టడం, లేదా మీకు ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఆ ధాన్యానికి సంబంధించిన దాన్ని నానబెట్టి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. అలాగే ఈరోజు అంటే మామూలుగా మనకి శ్రావణ మాసం నుంచి కూడా మనకి ఈ యొక్క పుష్యమాసం వరకు కూడా వేద అధ్యయనానికి మంచి రోజులు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది కూడా వేద అధ్యాయానికి మనకి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా విశేషమైనది అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో మనం ఇంతకుముందు చెప్పుకున్న నువ్వులు బెల్లాన్ని ఎక్కువగా విశేషంగా వాడడం అనేది జరుగుతుంది. అయితే అసలు ఈ నువ్వులు బెల్లం ఎందుకండి వాడమని చెప్తున్నారు ఎక్కువగాను అనుకుంటే, మనకి ఈ మాసం అంతా కూడా బయట వాతావరణం అనేది హెచ్చు తగ్గులు, అంటే చలి ఎక్కువగా ఉండడము, వేడి తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల శరీరంలో ఉండే శీతోష్ణ స్థితులు హెచ్చు తగ్గులు ఉండడం వల్ల కొంత శారీరకంగా బలహీనపడ్డం కానీ, లేకపోతే కాస్త ఏదైనా ఆ వాతావరణానికి సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడం కానీ, లేకపోతే మనకి కదా కఫము, ఇలాంటి వాత పిత్త ఇబ్బందులు అనేవి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ నువ్వులు బెల్లం అనేది వాడతారు. ఎందుకు అంటే ఈ నువ్వులు బెల్లం అనేది శరీరంలో వేడిని పెంచుతుంది, అంటే ఉష్ణాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే బయట ఉన్న చలి ఉందో ఆ చలిని తట్టుకునే స్థితి ఎలా వస్తుందంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ మాసంలో నువ్వులు బెల్లం ఎక్కువగా వాడడము,
అలాగే ఇక్కడ ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుంటే శరీరం రోగగ్రస్తం కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ నువ్వులు బెల్లాన్ని దానం చేయడం కానీ, లేదా నువ్వులు బెల్లాన్ని చేసి గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం కానీ, చూడండి కొంతమంది నువ్వులు ఉండలు చేసి ప్రసాదంగా పంచిపెడతారు. అయితే కొంతమంది చేతికి కూడా తీసుకోరు నువ్వుల్ని. అందుకనే మనకి ఈ సంక్రాంతి పండగలప్పుడు వాటిలప్పుడు కూడా చూడండి అరిసెల్లో కూడా నువ్వులు వేస్తూ ఉంటారు మనకి. కాబట్టి ఇవన్నీ దేనికి అంటే ఇటు శాస్త్రరీత్యా అటు ఆరోగ్యరీత్యా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడేలాగా ఋషులు చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క పుష్యమాసంలో వచ్చే గురువారం నాడు సంధ్యా సమయంలో పౌర్ణమి అంటే చంద్రుడు కనపడుతుండగా ఈ యొక్క ఆవు పాలని తీసుకుని అందులో కాస్త బెల్లాన్ని వేసి నివేదన చేసి, అంటే చంద్రుడికి నివేదన చేసి, ఆ చంద్రుల్లో ఉన్నది సాక్షాత్తు లలితా పరాభట్టారిక త్రిపుర సుందరి అనిగా భావించి అక్కడ లలిత కానీ ఏదో ఒకటి కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ మీకు తోచింది ఏదైనా సరే ఒక అమ్మవారి యొక్క స్తోత్రాన్నో సహస్రనామాన్నో చదువుకుని నివేదన చేసి మీ ఇంట్లో ఎవరైతే చంద్ర దోషాలతో ఇబ్బంది పడుతున్నారో జాతకంలో వాళ్ళకి ఇచ్చి తాగించండి. అలా తాగించడం వల్ల జాతకంలో చంద్రదోషాలు పోతాయి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. అలాంటి చంద్రుడు జాతకంలో కానీ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది అంటే మనసు నిలకడగా ఉండదు, ఒక స్థిరమైన నిర్ణయం ఉండదు, మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అలాంటి నిలకడలేని మనసుకి చేసే యొక్క రెమెడీ ఇది కూడా పౌర్ణమి రోజు చేసేది. అలాగే పౌర్ణమి రోజు ఈ పుష్యమాసంలో వచ్చే మనకి ఈ యొక్క పౌర్ణమి రోజు అమ్మవారికి ఒక 11 యాలకులతో మనకి యాలకుల దండ వెయ్యడము, ఇలాంటివన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు సంధ్యా సమయంలో పూజ చేసినప్పుడు ఆవునేతితో దీపం పెట్టిన తర్వాత తమలపాకుల మీద, తమలపాకు ఉంటుంది కదా, తమలపాకు మీద తేనె వేసి నివేదన అనేది చేయాలి. ఇలా నివేదన చేయడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.